హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దొండకాయ ఉల్లి మసాలా కూర. ఒక్కసారి డిఫరెంట్ స్టైల్‌లో చూద్దామా? వెజిటేరియన్స్‌కి ఎక్కువ ఆప్షన్స్ లేవు అని అందరూ అనుకుంటారు. కానీ మనసు పెట్టి చేస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గానీ, బ్యాచిలర్స్ గానీ ఈజీగా చేసుకోగలిగేలా ఇక్కడ ఈ రెసిపీ చెప్పానండి. ఒక్కసారి చూసి ట్రై చేసి నాకు చెప్పండి. ఇలా ఎవరైనా చేస్తే కూడా నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అర కేజీ లేత దొండకాయలు తీసుకొని, అటు ఇటు కట్ చేసుకొని, అంటే ఇవి పండిపోయి ఉండకుండా లేతగా ఉన్నవి మాత్రమే అయితేనే చాలా బాగా ఉడుకుతాయి దొండకాయలు. పండిపోయిన దొండకాయలు వేసుకుంటే ఉడకదు, కూర బాగోదు కూడా టేస్టు. అందుకని ఈ లేత దొండకాయల్ని సన్నగా అటు ఇటు కట్ చేసుకోవాలి. అంటే కాయ పళంగా ఉండాలి విడిపోకుండా. వాటిని కొంచెం వాటర్ అవి మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత కారం కోసం కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, పావు స్పూను మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనిచ్చి, తర్వాత మనం ఎంత కారం తినగలమో మనం మిరపకాయల బట్టి 8-10 ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలుగా చేసుకొని అందులోనే వేసుకొని వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ వేగిన వాటిని తీసి చల్లారి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూను నూనె వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకొని ఆ ఉల్లిపాయలతో పాటే వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. 2 స్పూన్లు సరిపోతుంది. ఈ మిరపకాయల కారానికి, దానికి దొండకాయలకి కూడా 2 స్పూన్లు సరిపోతుందని నేను 2 స్పూన్లు వేశాను. ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ముందుగా మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్‌గా చేసుకొని, తర్వాత ఈ ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేయించింది వేసుకొని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దొండకాయలు తీసుకొని నీళ్లు వడగట్టుకొని అందులో వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం నీరు పోయే వరకు అన్నట్టు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ వేసి ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ దొండకాయల్లో వేసి మసాలా మొత్తం దొండకాయలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సన్నని మంట మీద పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ కారం అంతా దొండకాయలకు పట్టే వరకు కూరని మగ్గనివ్వాలి. సన్నని మంట మీదే చేసుకోవాలి, లేకపోతే కొంచెం కారం అడుగంటే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో కూరని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కొంచెం కారం కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం దొండకాయల్లో కారాన్ని స్టఫ్ చేయట్లేదు కాబట్టి కారం దొండకాయలకు పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇది చూడడానికి ఎక్కువ ప్రాసెస్‌లా అనిపించినా కూడా సింపుల్‌గానే అయిపోతుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసాన్ని వేసుకొని పైకి నూనె తేలే వరకు మగ్గించుకోవాలి. దొండకాయలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి 2 స్పూన్లు మాత్రమే చింతపండు పులుపు వేశాను. చింతపండు పులుపు కొంచెం వేయడం వల్ల ఈ ఉల్లికారం కూరకి రుచి ఇంకా యాడ్ అవుతుందండి. అందుకని వేశాను. ఎంతో రుచిగా ఉంటుంది. చూడండి, నూనె పైకి తేలేలాగా చక్కగా మగ్గిపోయింది కదా! ఎక్కువ నూనె వేసుకోకుండానే దొండకాయలు ఇలా కుక్కర్‌లో పెట్టి ఉడికించుకుని ఇలా వేసి చేసుకుంటే చాలా ఎర్లీగా కూడా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా చేసుకున్నట్టుగానే ఉంటుంది.
ఎక్కడా ఉడికించి విడిగా చేశాము అనే ఫీలింగ్ కూడా రాదు. మొత్తం అన్నం అంతా ఈ కూరతోనే తినేస్తారండి ఎవరికి పెట్టినా. ఒక్కసారి ట్రై చేసి నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.